సహాధ్యాయులందరికీ అభివాదములు. సరళ సంస్కృత అధ్యయన తరగతులకు పునఃప్రారంభం, సుస్వాగతం. ఈరోజు చాలా లైట్గా ఉంటుంది. we are going to just see some sentences. హరి ఓం. సరళ సంస్కృత అధ్యయనానికి పునఃస్వాగతం. మనము ధాతు పాఠంలో ఉన్నాము. ఈ ధాతు పాఠంలో 10 రకముల వికరణాలు, ఒక్కొక్క వికరణంలో మళ్ళీ రకరకాల లకారాలు, మినిమం 5, తర్వాత మిగతా కూడా కొన్ని చూసి ఉన్నాము. వాటిని సెంటెన్సెస్ చూస్తున్నప్పుడు మళ్ళీ రివైజ్ చేద్దాము. ఈరోజు ప్రక్రియ ఏంటంటే సెంటెన్సెస్గా కొన్ని చూద్దాం. చూసిన తర్వాత వచ్చే వారం నుంచి కొంచెం సెంటెన్సెస్గా చూసుకుని ఆ తరువాత రామాయణమో, భారతమో, భాగవతమో, భగవద్గీత దాంట్లో ఒక శ్లోకాన్ని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి సంస్కృత అంశాలను మనము తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు చేసుకుందాం. అందరూ ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరి పేరు చెప్తే వాళ్ళు ఆన్సర్ చేయండి తెలిసినంత వరకు. తెలియకపోతే నేను హెల్ప్ చేస్తాను. మాతా గృహే అస్తి. నాగరత్నం గారు. మాతా గృహే అస్తి. తల్లి ఇంటిలో, ఇంటి యందు ఉన్నది. మాతా ఏ జెండర్లో ఉన్నది? స్త్రీలింగ పదం. స్త్రీలింగంలో ఉంది. ఏ పురుషులో ఉంది? ప్రథమ పురుషులో ఉంది. ఎందువల్ల? అస్థి అని కనపడుతున్నది కదా. అస్థి. అస్మి అంటే ఉత్తమ పురుష. అసి ఉత్తమ పురుష అంటే మధ్యమ పురుష. అస్థి అంటే ప్రథమ పురుష. తర్వాత ఎక్కడున్నది? గృహే అస్తి అన్నాను. గృహే గృహే అంటే గృహే అంటే సప్తమి విభక్తి. గృహము నందు, ఇంటి యందు. అమ్మ ఇంటి యందు ఉన్నది. మాతా గృహే అస్తి. రాసుకోండి. ఇక్కడ ప్రజెంటేషన్ ఏం లేదు. సింపుల్ సెంటెన్స్. దాంట్లో మాతా ఏమిటి? ఆ పదము కర్తృపదము, అదే కర్తృవాచకము, స్త్రీలింగ శబ్దము, ఏకవచనము, ప్రథమ పురుష. గృహే గృహము అది సింగులర్ నెంబర్లోనే ఉంది, అది థర్డ్ పర్సన్లోనే ఉంది, కానీ సప్తమి విభక్తిలో ఉంది. మాత అనేటటువంటిది ప్రథమ విభక్తిలో ఉంది. అస్థి అన్నది క్రియాపదము. ఎటువంటి క్రియాపదం అది? ఏ లకారంలో ఉంది? లట్లకారం. ఉన్నది అంటున్నాం కదా. ఉన్నది, ఉన్నాడు, ఉన్నాను అనేటటువంటి లట్లకారము. అంటే వర్తమాన కాలంలో ఉంది. మాతా గృహే అస్తి. మాతా కర్తృపదము, ఏకవచనము, స్త్రీలింగము, ప్రథమ పురుష. గృహే ఇంటి యందు, ఏకవచనము. నా గృహం అనేది నపుంసకలింగము. గృహే అనేది సప్తమి. అస్తి ఉన్నది. క్రియాపదము లట్లక. ఒక సెంటెన్స్ చూశారంటే సబ్జెక్ట్ ఏమిటి, దాంట్లో ఆబ్జెక్ట్ ఏమిటి, వెర్బ్ ఏమిటి, ముందు సబ్జెక్టు వెర్బ్ పట్టుకోవాలి. పట్టుకొని దాంట్లో ఏ పురుష, ఏ లింగము, ఏ వచనం, అలాగే వెర్బ్ చూసేసరికల్లా ఏ లకారంలో ఉన్నది, ఏ పురుషలో ఉంది. తర్వాత ఏ నంబర్లో ఉంది. జెండర్ డిఫరెన్స్ ఉండదు. తెలుసు కదా మీకు. సరే, నెక్స్ట్ కమల గారు. బాంధవాః నగరే సంతి. బంధువులు నగరే సంతి అంటే బంధువులు నగరానికి వచ్చారు. ఉన్నారు. సంతి అంటే ఉన్నారు.
సంతి అంటే ఉన్నారు. ఓకే. సంతి అనేటువంటి ప్లూరల్. బాంధవ బాంధవ నగరే అస్తి అనే దానికి ప్లూరల్ నెంబర్ సంతి అన్నమాట. సంతి. బంధువులు బాంధవాహ అన్నాం కదా, ప్లూరల్ అవును, ప్లూరల్. ప్లూరల్ నెంబరు. నగరే నగరమునందు నగరమునందు సంతి ఉన్నారు. ఉన్నారు. అస్తి ఏకవచన రూపము, సంతి బహువచన రూపము. మాతా నగరమునందు గృహే అస్తి, అమ్మ ఇంటి యందున్నది. బాంధవాహ నగరే నగరే సంతి, సంతి. బాంధవాహ బంధువులు బంధువులు నగరే నగరమునందు నందు సప్తమి ఉన్నారు. విభక్తి సప్తమి. సంతి ఉన్నారు. ఓకే. ఉమ్. గురు ఛాత్రం పాఠం వదతి. గురువు గారు ఉమ్. ఛాత్రం పఠతి ఛాత్రం వదతి. అంటే ఛాత్రం శిష్యునికి, శిష్యునికి విద్యార్థికి పాఠమును చెప్పుచున్నారు. పాఠమును రెండు కర్మ పదాలు ఉన్నాయి. విద్యార్థికి చెప్పుచున్నారు. దేనిని ఎవరికి చెప్పుచున్నారు? విద్యార్థి. దేనిని చెప్పుచున్నారు? పాఠమును చెప్పుచున్నారు. వదతి వదతి. ఏ టెన్స్ లో ఉంది వదతి? వదతి ప్రథమ పురుష. ప్రథమ పురుష ఏకవచనం. లట్ ఏకవచనం. లట్ లకారం. వదతి అని ఉంది కదా. వదతి. గురు ఛాత్రం పాఠం వదతి. సబ్జెక్ట్. ఛాత్రం ఆబ్జెక్ట్ నంబర్ 1, పాఠం ఆబ్జెక్ట్ నంబర్ 2. పఠతి చెప్పుచున్నాడు. చెప్పుచున్నాడు అనం కాబట్టి గౌరవంగా చెప్పుచున్నారు గురువు గారు అని తెలుగులో అనుకుంటాం. అన్నది చెప్పుచున్నాడు అనే ఉంది. గురువు విద్యార్థికి పాఠమును చెప్పుచున్నాడు. శిష్య గురు నమతి. నెక్స్ట్ ఇంకొకరు తీసుకోండి. మన ఘనశ్యాం. శిష్య గురుం నమతి. సారు శిష్యుడు గురువునకు నమస్కరిస్తున్నాడు. గురుం అంటే గురువునకు, నమతి నమస్కరించుచున్నాడు. శిష్య గురుం నమతి. నేను నమస్కరిస్తున్నాను గురువు గారికి అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? అహం గురు నమామి. నమామి సార్. గురుం నమామి. నీవు నమస్కరిస్తున్నావు అని చెప్పాలనుకోండి. త్వం గురుం నమసి. నమసి. శిష్య గురుం నమతి. సా గురుం నమతి. సహ గురుం నమతి. శిష్య గురుం నమతి. అర్థమైందా? రమ సంస్కృతమును చదువుచున్నది. తెలుగు చెప్పాను ఈసారి. మరొకరు ఎవరైనా తీసుకోండి. రమ సంస్కృతమును చదువుచున్నది. చెప్పమంటారా? ఇంకెవరు చెప్పండి. రమ అని తెలుగులో ఉంది. స్త్రీలింగ శబ్దం సంస్కృతంలో ఎలా ఉంటుంది? అది రమ కదా. రమా సంస్కృతాన్ని చదువుతోంది. సంస్కృతమును అంటున్నాం. సంస్కృతం పఠతి అంటే ద్వితీయ విభక్తి. సంస్కృతమును చదువుతున్నది. పఠతి. రమ సంస్కృతం పఠతి. రమ సంస్కృతమును చదువుచున్నది. వ్రాస్తున్నారా? రాస్తున్నాను సార్. వ్రాయండి. రాస్తే మళ్ళీ ఇంకోసారి చదువుకోవడానికి ఉంటాయి. నేను స్లైడ్ చూపట్లేదు కదా. అవును సార్, రాస్తున్నాను సార్. ఓ గౌరీ ఇక్కడకు రమ్ము. ఓ గౌరీ అంటే ఏ విభక్తిలో ఉంది? సంబోధన ప్రథమ విభక్తిలో ఉంది. సంస్కృతంలో ఓ గౌరీ అని చెప్తారు. హే గౌరీ. హే గౌరీ. హే గౌరీ. ఇక్కడకు అంటున్నాం. ఇక్కడకు అంటే అత్ర. ఆగచ్చ. రమ్ము అని ఒక విధి ఇస్తున్నాం, ఇంపరేషన్. ఆగచ్చ. హే గౌరీ. హే గౌరీ అత్ర ఆగచ్చ. హే గౌరీ ఇక్కడకు రమ్ము. రవిప్రకాష్ గారు.
భ్రమరాః మధుం పిబంతి. భ్రమరములు తేనెను త్రాగుచున్నవి. సింగులర్ లో ఉన్నాయా, ప్లూరల్ లో ఉన్నాయా? బహువచనం. భ్రమరం భ్రమరాః, పిబతి పిబంతి అంటున్నాం కదా. దేన్ని తాగుతున్నాయి? కర్మపదం ఏమిటి? మధుం అంటే తేనెను. తుమ్మెదలు తేనెను త్రాగుచున్నవి. మళ్ళీ మీరే చూడండి. వాచా శోభతే మనుష్యః. వాచా శోభతే మనుష్యః. మనుష్యః అనేటటువంటిది మనుష్యః మానవుడు. మానవుడు అది ముందు పెట్టాలి. మనుష్యః వాచా శోభతే అన్నమాట. ఊరికే వాచా శోభతే మనుష్యః నిత్యం. కర్మపదం కర్తృపదం ఏమిటి? కర్తృపదం ఏమిటి? మనుష్యః. దేని చేత శోభతే అంటే శోభించగలడు. దేని చేత శోభించగలడు? వాచ అంటే వాక్కు చేత. వాక్కు చేత తృతీయ విభక్తిలో ఉంది. చేత మానవుడు వాక్కు చేత శోభించగలడు. అలాగే వాక్కు చేత దూషింపబడగలడు కూడా. మాట మంచిదవుతే ఊరు నోరు మంచిదవుతే ఊరు మంచిది. అంటే మంచి మాట మనుషుని ఎంతో ఔన్నత్యానికి తీసుకెళ్తుంది అని చెప్పడానికి మనుష్యః శోభతే వాచా. వాచా శోభతే మనుష్యః. శోభతే వాచా మనుష్యః. సంస్కృతంలో బ్యూటీ ఏంటంటే ఈ పదములను ఎక్కడ పెట్టినా తెలుగులో అయితే కరెక్ట్గా ఒక ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ అలా ఉండక్కర్లేదు. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకెవరు ఉన్నారు? ఎవరన్నా ఓపెన్ చేయండి. జ్యోతి పద్మజమ్మ గారు వచ్చారు, ఆవిడ ఓపెన్ చేస్తారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. రోగి కొరకు వైద్యుడు మందును ఇచ్చుచున్నాడు. రోగి కొరకు అంటే చతుర్థి విభక్తి కదా. వైద్య అలా మొదలు పెట్టచ్చు కదా సార్. రోగి కొరకు వైద్యుడు మందును ఇచ్చుచున్నాడు. వైద్య భిషక్. వైద్య అనొచ్చు. భిషక్ అంటే వైద్యుడు. భిషక్. మీరు భిషక్కే, మీరు వైద్యురాలు కదా, అంచేత భిషక్. భిషక్ భిషక్ రోగిణే ఔషధం దదాతి. మందంటే ఔషధం. దదాతి ఇచ్చుచున్నాడు. దేనిని ఇచ్చుచున్నాడు? ఔషధం దదాతి. ఎవరికి ఇచ్చుచున్నాడు? రోగిణే, రోగి కొరకు. చతుర్థి విభక్తి. రోగిణే భిషక్ ఔషధం. మళ్ళీ డిస్కనెక్ట్. సార్ పర్వాలేదు, చెప్పండి. అయిందా? అది చెట్టు నుండి పండ్లు పడుచున్నాయి. అది అవలేదు సార్. అది అవలేదు సార్. కొంచెం రోగిణే భిషక్ ఔషధం దాదాతి అవలే. రోగిణే భిషక్ వైద్యుడు. ఎవరు సబ్జెక్ట్? దేనిని ఇస్తున్నాడు? ఆబ్జెక్ట్. ఔషధం. ఔషధం అనేది ద్వితీయాలో రావాలి కదా. దదాతి ఇచ్చుచున్నాడు. ఎవరి కొరకు అంటే ఏంటంటే కొరకు అనేటటువంటిది ఇవన్నీ కారకాలు కదా. అది కర్తృకారకము, కర్మకారకము, క్రియ, అలా ఒక్కొక్క కారకం ఉంటుంది. రోగినే రోగి కొరకు. ఓకే. వృక్ష చెట్టు నుండి పండ్లు పడుచున్నవి. చెట్టు నుండి. వృక్షః ఫలం పతతి. వృక్షాత్ చెట్టు నుండి. పంచమీ కదా. ఫలం పతతి. వృక్షాత్ అంటే చెట్టు నుండి. పండ్లు అంటే ఫలాని. ప్లూరల్ కదా. ఫలాని. పండు అంటే ఫలం. ఫలాని అంటే పండ్లు.
పండ్లు అన్నప్పుడు పతతి అనకూడదు, పతంతి ప్లూరల్ పతంతి పడుతుంది. పతంతి అదే ఒక సింగులర్ నెంబర్ అయితే వృక్షాత్ ఫలం పతతి, వృక్షాత్ ఫలాని పతంతి, వృక్షాత్ పుష్పం పతతి, ఫలాని వృక్షాత్ పుష్పాణి పతంతి. అర్థమైందా? ఫలాని పుష్పాణి ప్లూరల్లో ఉంది కదా. ఓకే, ఓకే మళ్ళీ చూడండి, ఇంకోటి చూడండి. చేతికి దానము అలంకారము. చేతికి దానము అలంకారం. ఏది కర్తపదం? దానముని దానమని అంటాం. దానం అనేది కర్తపదం. కర్త కదా. దానం దానం హస్తే హస్తస్య. హస్తస్య అంటే చేతికి అంటున్నాం కదా, షష్ఠి విభక్తి. హస్తస్య భూషణం దానం. హస్తస్య హస్తస్య అలంకారం దానం, భూషణం దానం. హస్తస్య అలంకారం అని కూడా అనొచ్చు. భూషణం దానం. అమరుచవి శాస్త్రమున కుండలమునగాది వలయమున నొప్ప దీవిచే వెలయుపాణి. వలయమున అంటే బ్యాంగిల్స్ తోటి చేయి ఒప్పదు, శోభించదు. ఈవిచే వెలయు, ఈవి అంటే దానం. ఒక దయాఢ్యులమేను పరోపకార వలన రాణించు గంధంబు వలన గాదు అన్నారు భర్తృహరి. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకెవరు ఉన్నారు చెప్పండి. నెక్స్ట్ ఒకరు చెప్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా రైట్ ఏదో తప్పేదో తెలుసు అనుకుంటూ ఉండండి మనసులో. సుబ్రహ్మణ్య సాయి గారు. ఓపెన్ చేశారా? లేదు. ఓపెన్ చేశారా సాయి గారు? హరివం సాయి గారు. హరివం. మాతు లేఖిని కుత్ర అస్తి? ఏంటండి? మాతు లేఖిని కుత్ర అస్తి? మాతు లేఖి అంటే మాతృమ్మ. మాతి అంటే తల్లి యొక్క, లేఖిని కలము, కుత్ర అస్తి. కలము కుత్ర అంటే ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉన్నది. అమ్మ పెన్ ఎక్కడుంది, తల్లి యొక్క కలము ఎక్కడ ఉన్నది. ఎవరి కలము? తల్లి యొక్క కలము. ఏమిటి సబ్జెక్ట్? కలము కుత్ర అస్తి, లేఖిని కుత్ర అస్తి. కలము, ఆ కలము ఎక్కడ ఉన్నది, ఎవరి యొక్క అంటే మాతుక. ఓకే ఓకే, అర్థమైందా? మాతు లేఖిని కుత్ర అస్తి. తర్వాత నాయకుని యందు ధీరత్వము ఉన్నది. నాయకుని యందు ధీరత్వము ఉన్నది. చెప్పమంటారా గురుగారు? చెప్పండి. నాయక నేతరి. నేత అంటే నాయకుడు. నేతరి అంటే నాయకుని యందు, సప్తమి విభక్తి. నేతరి నాయకుని యందు ధీరత్వము అస్తి. అస్తి అనొచ్చు, లేకపోతే వర్తతే అని కూడా చెప్పవచ్చు. నాయకుని యందు వర్తతే బాగుంటుంది కదా. నేతరి ధీరత వర్తతే. ఓకే, నెక్స్ట్ మీరే. పుస్తకము ఎక్కడ ఉన్నది? పుస్తకం ఎక్కడ ఉన్నది చెప్పండి. పుస్తకం పుస్తకం కుత్ర కుత్ర అస్తి? అస్తి
పుస్తకం ఎక్కడ ఎక్కడ ఉంది? ఉన్నది? ఉమ్. పుస్తకం పుస్తకము పుస్తకం అలమరా పుస్తకం ఎందు కుత్ర? ఉన్నది. పుస్తక పుస్తకం అలమరా చెప్పలేదు మీకు. పలమర అవును ఏం చెప్తాము? కృదరం అంటే అల్మరా. ఓ, అంటే అల్మరా ఉదరం ముందు. అస్తి పుస్తకం కృదరే అస్తి. హృదరే అస్తి. కృదరే అంటే కొత్త పదం. కుదరే కదా. కృదరం అనేటటువంటి మాట, కృదర అనే పదము బీరువా అల్మరా అంటాం కదా అది. పుస్తకం కుదరే కుత్ర అస్తి. పుస్తకం కృదరే అస్తి. చూసుకోండి, అస్తి అంటే సింగులర్ నెంబర్ అని, పుస్తకం అంటే సింగులర్ నెంబర్ ప్రథమ పురుష అవును అని చూసుకుంటూ చూస్తున్నాను ఉంటాను. ఇంకేం లేదు, ప్రతిదం చెప్పక్కర్లా. చూస్తున్నాను. చూసిన వెంటనే మీరు పోల్చుకోవాలన్నమాట. తరువాత పిల్లవాడు ఇంటి యందు తిరుగుచున్నాడు. నాగరత్నం. బాలః గృహే. ఎవరు? గృహే బాలః బాలకః. బాలకః బాలకః గృహే. శిశు బాలకః శిశు. ఇంటి యందు. గృహే తిరుగుచున్నాడు ఏంటంటే? అంటే తెలియలేదు సార్. అమ్మ ఇంటి యందు అంటే గృహే అని వస్తుంది. అందుకే గృహే గృహే అని గృహే. బాలకః గృహే తెలియలేదు. తిరుగుచున్నాడు. తిరగడాన్ని ఏంటంటారు? వర్తతే అటతి. వర్తతే కాదు, అట అనే ధాతువు అటతి. 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 పిల్లవాడు ఇంటి యందు తిరుగుచున్నాడు. బాలకః గృహే అటతి. అటతి. నేను గ్రామమునకు వెళ్ళితిని. చూడండి, ఎవరు? మన ఘనశ్యామ్ గారు. నేను గ్రామమునకు వెళ్ళితిని. అహం అహం గ్రామం. ఏ టెన్స్ లో చెప్పాను? వెళ్ళితిని అన్నాను, పాస్ట్ టెన్స్ లో. అగచ్చామి. గచ్చామి అంటే వెళుతున్నా, వెళుతున్నా. అగచ్చం. అగచ్చం అగచ్చం అగచ్చం. అహం గ్రామం అగచ్చం. అహం గ్రామం అగచ్చం. పువ్వు ఉదయమున వికసించెను. ఫస్ట్ టెన్స్ లో చెప్పాను. పువ్వు ఉదయమున వికసించెను. పువ్వు అంటే పుష్పం. ఉదయే ఉదయం లేకపోతే ప్రాతః అనేది సరైనటువంటి మాట. ప్రాతకాలం అనేది పుష్పం. ప్రాతః అవికసత్. వ్యకసత్. ఉదయం వికసించెను. వికసించడాన్ని వ్యకసత్ అంటారు. వికసతి, వ్యకసత్. ఓకే. పుష్పం ప్రాతః వ్యకసత్. వ్యకసత్ అంటే ఇది వికసించెను అని పాస్ట్ టెన్స్. అగచ్చం లాగా వ్యకసత్. అహం అన్నది అగచ్చం అన్నాము. ఇదే పుష్పం అనేది థర్డ్ పర్సన్ లో ప్రథమ పురుషలో ఉంది కాబట్టి వ్యకసత్ అని వచ్చింది. ఓకే. వ్యకసత్. రాధ పుస్తకమును అంతటినీ చదివెను. రాధ పుస్తకమును అంతటినీ చదివెను. రాధకి సంస్కృతంలో ఏం రాయాలి? పుస్తకమును అంటే విభక్తికి, పుస్తకానికి ద్వితీయ విభక్తి పుస్తకం. ద్వితీయ విభక్తి పుస్తకం. అంతటినీ చదివాను అన్నాం అంటే సమగ్రం అపఠత్. సర్వం అపఠత్. సమగ్రం అపఠత్. చదివాను పాస్ట్ టెన్స్ లో ఉంది. అపఠత్. ఓకే. రాధ
పుస్తకం సర్వం అపఠత్, సమగ్రం అపఠత్. ఓకే. अपठत् నీవు ఎప్పుడు చదువగలవు? నీవు ఎప్పుడు చదువగలవు? ఫ్యూచర్ టెన్స్ లో అడుగుతున్నా. कदा पठिष्यसि త్వమ त्वं कदा पठिष्यसि పఠిష్యసి, త్వం కదా పఠిష్యసి, నీవు ఎప్పుడు చదువగలవు? నేను కదా ఇప్పుడే చదువగలను. अहम् इदानीं पठिष्यामि కరెక్ట్. ఇదానీమేవ, ఇప్పుడే అంటున్నాం కదా. ఇప్పుడు అంటే ఇదానీ, इदानीमेव ఇప్పుడే అంటే ఇదానీమేవ इदानीमेव పఠిష్యామి. इदानीमेव पठिष्यामि అహం ఇదానీమేవ పఠిష్యామి. అహం అనేది ఫస్ట్ పర్సన్లో ఉంది, ఉత్తమ పురుష. పఠిష్యామి వెర్బ్ కూడానేమో లకారంలో ఫ్యూచర్లో ఉంది, ఫ్యూచర్ టెన్స్లో. తర్వాత పఠిష్యామి అనేది ఇదానీం ఏవ పఠిష్యామి. ఓకే. తర్వాత నెక్స్ట్ కమల గారు. తరువాత ఎక్కడకు వెళ్ళగలవు? చదువుతున్నానన్నా, ఇప్పుడే చదువుతానన్నావు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తావు? తరువాత ఎక్కడకు వెళ్ళగలవు? ఎక్కడకు తరువాత తర్వాత అంటే తర్వాత అనంతరం. అనంతరం ఉమ్, అనంతరం ఉమ్. ఎక్కడకు? ఎక్కడకు కుత్ర. ఎక్కడకు అంటే అక్కడ ఏంటంటే కుత్ర, అత్ర, అనంతర అత్ర అనే వాటికి ఏంటంటే అవి ఇవి కదా. వాటికి ఏ విధమైనటువంటి విభక్తి ప్రత్యయాలు ఉండవు. కుత్ర వెళ్ళగలవు అంటే అనంతరం కుత్ర ఉమ్, గచ్చ గచ్చసిన గమిష్యసి, భవిష్యసి, గమిష్యసి. పఠిష్యసి లాగే గమిష్యసి. గమిష్యసి. ఉమ్. ఓ సరే. అనంతరం కుత్ర గమిష్యసి. గమిష్యసి. ఓకే. సి ఎందుకు? అనంతరం నీవు అని కుత్ర అర్థంలో గమిష్యసి. అడుగుతున్నావు. నువ్వు తర్వాత ఎక్కడికి వెళ్తావు అని అడుగు. త్వం అని ఉందన్నమాట ఇంప్లైడ్. త్వం అవును. అనంతరం కుత్ర అవును. గమిష్యసి. ఓకే. గమిష్యసి. మళ్ళీ అదే మీరే చెప్పండి. అప్పుడు దేవాలయమునకు వెళ్ళగలను. అంటే చదువు అయిపోయాక అప్పుడు కదా స్కూల్కి వెళ్తాను. అప్పుడు దేవాలయమునకు వెళ్ళగలను. తదా దేవాలయ వెళ్ళగలను. వెళ్ళగలను. తత్ర దేవాలయం తదా దేవాలయం గమిష్యామి. గమిష్యామి. పఠిష్యామి లాగే గమిష్యామి. తదా దేవాలయం గమిష్యామి. గమిష్యామి. మేము ఇక్కడ ఉన్నాము. మేము ఏమంటే అహం. అహం. ఇద్దరైతే ఏమిటంటారు? ఎక్కువ మంది ఉంటే ఏమంటారు? మేము ఉంటే. అప్పుడు తదా వయం. వయం వయం. ఎక్కడ అహం వయం. ఇక్కడ ఉన్నామన్నారు. ఇక్కడంటే వయం ఇక్కడికి అస్మి. అత్ర, తత్ర, కుత్ర, ఎత్ర. అత్ర ఇందులో ఏది సూట్ అవుతుంది? అత్ర. మేము ఇక్కడ. మేము వయం అత్ర స్మః. స్మః స్మః. ఉన్నాము. స్మః. స్మః. సంతి అనేటటువంటిది థర్డ్ పర్సన్ లో ఉంటే, స్మః అనేటటువంటిది ఫస్ట్ పర్సన్ లో ఉంటుంది, ప్లూరల్లో. వయం అత్ర స్మః. వయం అత్ర స్మః. మళ్ళీ మీరు చూడండి. బివి సాయి గారు. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ మీరు
ఎక్కడ ఉన్నారు మీరు మీరు అనడానికి ఏమిటన్నారు? మీరంటే మీరు, తొమ్మిది త్వం కాదు కదా, మీరు మీరు అంటే ప్లూరల్ నెంబర్లో అడుగుతున్నాం. ఏమా నాగరత్నం, ప్లూరల్ నెంబర్ ఏంటంటే అవును అదే యూఎం యూఎం. యూఎం. కరెక్ట్. యూఎం యుఎం ఎక్కడ అనడానికి? యుఎం కుత్ర. కుత్ర కుత్ర యూఎం కుత్రస్థ. కుత్ర ఇద్దరు అయితే స్థహ అని ఉంటుంది, ప్లూరల్ నెంబర్ అయితే స్థా అని ఉంటుంది, ఆ విసర్గ పోతుంది. యూఎం కుత్రస్థ. ఓకే. హే బాలికాః శబ్దం మా కుర్వంతు. తెలుగులో చెప్పండి. హే బాలికాః శబ్దం మా కుర్వంతు. హే బాలికాః అన్నది ఎందులో ఉంది? ఏ సంబోధన ప్రథమ విభక్తి సార్. హే బాలికాః సంబోధన ప్రథమా విభక్తి, బహువచనము విభక్తి, ప్రథమ పురుష. బహువచనం. హే బాలికాః శబ్దం అంటే ఓ బాలికలారా. హే బాలిక ఓ ట్రాన్స్లేట్ బాలికలారా, ఓ బాలికలారా ఓ బాలికలారా శబ్దం శబ్దము చేయకండి. శబ్దము శబ్దం మా కుర్వంతు చేయవద్దు. చేయవద్దు. కుర్వంతు అంటే చేయవద్దు. చేయండి, ప్లూరల్లో ఉంది. మా కుర్వంతు మా చేయవద్దు. మా అంటే వద్దు. వద్దు. ఓకే. ఓకే. నవ్ రవి ప్రకాష్. చక్కగా కూర్చోండి. చక్కగా కూర్చోండి. చక్కగా అంటే చక్కగా సమ్యక్. సమ్యక్ సమ్యక్ చక్కగా సమ్యక్ ఉపవిశంతు కూర్చోండి. ఉపవిశంతు అంటే కూర్చొని, ప్లూరల్లో చెప్తున్నాం. సమ్యక్ ఉపవిశంతు చక్కగా కూర్చోండి. అమ్మను పిలువు. అమ్మను పిలువు. అమ్మను ఎవరు పిలవాలి? అమ్మను ఎదురుగుండా ఉన్న అబ్బాయికే చెప్తున్నాం. నువ్వు త్వం అనేది ఇంప్లైడ్ అన్నమాట. త్వం అమ్మను అంటే త్వం మాత మాత మాతరం మాతరం మాత అంటే మాత అనేది మాతరం అమ్మను, ద్వితీయలో మాతరం. వస్తుంది. త్వం అమ్మను మాతరం. మాతరం పిలువు. ఆహ్వయ 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 ఏ లకారంలో ఉందమ్మా ఇది? ఆహ్వయ ఆహ్వయ. నాగరత్నం ఆహ్వయ. లోట్ల కాదు సార్. అంటే అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ లో మాతరం త్వం మాతరం పిలువ ఇంపరేటివ్ సెన్స్. ఆహ్వయ అనే పాట. నా యొక్క వస్త్రములు ఎక్కడ ఉన్నవి చెప్పగలుగుతారు మీరు, రవిప్రకాష్ గారు. నా యొక్క వస్త్రములు ఎక్కడ ఉన్నవి? నా అన్నప్పుడు నా యొక్క అంటున్నాం అంటే షష్ఠీ విభక్తిలో చెప్తున్నాం. అంటే అవును అహం తాలూకా షష్ఠీ ఫార్ము మమ. షష్ఠీ మమ 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 వస్త్రములు వస్త్రములు ప్లూరల్ కాబట్టి వస్త్రాణి వస్త్రాణి ఎక్కడ వస్త్రాణి అన్నది? వస్త్రాణి ఆ, కుత్ర కుత్ర సంతి కుత్ర వర్తంతే. మమ ఎక్కడ ఉన్నది? మమ వస్త్రాన్ని కుత్ర సంతి కుత్ర వర్తంతే ఎలాగని చెప్పవచ్చు. ఓకే. సంతి నాగరత్నం గారు. ఓ మాధవి బాగా చదువుచున్నావా? ఓ మాధవి. హే మాధవి. హే మాధవి. ఉమ్, సమ్యక్
సమ్యక్ చదువుచున్నావు అనడానికి ఏంటి? పఠతి అంటాం కదా. పఠతి అంటాం. అవును, చదువుతున్నావా? ప్రశ్న. చదువుచున్నావు అంటే పఠతివా. పఠతివా. సమ్యక్ హే మాధవి, పఠతివా. సమ్యక్ హే పఠతివా. మాధవి హే సమ్యక్ మాధవి, సమ్యక్ పఠతివా. పఠతివా. హే మాధవి సమ్యక్ పఠతివా. హే మాధవి ఓ మాధవి సమ్యక్ బాగా చదువుచున్నావా? పఠతివా. హే మాధవి, మాధవి సమ్యక్ పఠతి. మాధవి చక్కగా చదువుతోంది. అదే ప్రశ్న రూపంలో అవుతే హే మాధవి సమ్యక్ పఠతివా. ఓకే. మాతులః ఆగచ్చతి వా. మాతులః, మాతులః అంటే మేనమామ. మేనమామ. ఆగచ్చతి వా. వచ్చనా. వచ్చుచున్నాడా. వచ్చనా. ప్రశ్న. మాకి తుల, అందుకే మాతుల. మా అంటే తల్లి, దానికి తుల ఈక్వివలెంట్ మామయ్య, సమానం. మేనమామ. అమ్మకి సమానం. సరిసమానుడు కాబట్టి మాతులః ఆగచ్చతి వా. వచ్చుచున్నాడా. వచ్చనా వచ్చుచున్నాడు. నా ఆగచ్చతి అంటే, ఆగచ్చతి అంటే వచ్చుచున్నాడు. రాలేదు. ఆగచ్చతి. ఆగచ్చతి అంటే రాలేదు. నా ఆగచ్చతి అంటే రాలేదు. వచ్చుట లేదు. నా ఆగచ్చతి వచ్చుట లేదు. రమేష్ ఎక్కడ ఉంటున్నాడు. రమేష్. రమేష్. తెలుగులో రమేష్ అంటే రమేషః. రమేషః. రమేషః కుత్ర కుత్ర అస్తి. కుత్ర అస్తి. తిష్టతి. తిష్టతి అంటే ఉండడాన్ని తిష్టతి అస్తి కూడా చెప్పవచ్చు. రమేషః కుత్ర అస్తి. రమేషః కుత్ర తిష్టతి. మా ఇంటికి ఎదురుగానే ఉంటున్నాడు. రమేషః మమ గృహ. రమేష్ మరి అక్కర్లేదు, అడిగారు మీరు రమేష్ ఎక్కడ ఉంటున్నాడని. మా ఇంటి ఎదురుగానే ఉన్నాడండి అన్నారు. అంటే మా ఇంటి అంటే మమ గృహ. అస్మాకం గృహస్య. అస్మాకం గృహస్య ఎదురుగా ఉంటున్నాడు. ఎదురుగా అంటే పురతః, పశ్చాత్, దక్షిణతః. ఏంటి సార్? పశ్చాత్. పురతః అంటే ముందు, ఎదురుగా. పురతః ఏవా, మా ఇంటి ఎదురుగానే ఉంటున్నాడు అన్నది ఎంప్లాయిడ్ అంతే, ఆటోమేటిక్. సరే కమల గారు. మమ గృహస్య పురతః. కమల, మీరు ఎక్కడ నివసించుతున్నారు. మీరు ఎక్కడ నివసిస్తున్నారు. మీరు అనడానికి ఏం చెప్పాలి? త్వము. త్వం త్వం అంటే ఒకటి, మీరు అనేది ప్లూరల్ కదా. ప్లూరల్కి ఏం చెప్తారు? త్వం యూయం. యూయం. యువాం అంటే ఇద్దరు, యూయం అంటే ప్లూరల్. మీరు ఎక్కడ అంటే కుత్ర. కుత్ర. కుత్ర ఎక్కడ నివసించుచున్నారన్న. ఎక్కడ ఉన్నారని లేదు, నేను నివసించుచున్నారన్న. అంటే కుత్ర కుత్ర నివసతి. వసంతి. కుత్ర వసంతి. కుత్ర వసంతి. మీరు ఎక్కడ ఉన్నారు. యూయం కుత్ర వసంతి. కుత్ర వసంతి. యూయం. దానికి ఆన్సర్ యూయం. నేను భాగ్యనగరమునందు నివసించుచున్నాను. నేను ఇందాకలా యూఎం అని రాయకుండా భవాన్ అని కూడా రాయవచ్చు. అంటే రెస్పెక్ట్ఫుల్ గా మీరు ఎక్కడ ఉన్నారు అన్నప్పుడు ఉన్నారు అన్నది ప్లూరల్ గానే ఉంటుంది. భవాన్ అనేది సింగులర్. యూఎం అంటే ఎక్కువ మంది అని తెలుస్తోంది.
భవాన్ అంటే గొప్పవారు, మా గొప్పవాడు. పెద్దవాళ్ళు, అవును. గురువు గారు ఎవరినో, లేకపోతే పెద్దవాళ్ళు. మీకు అవును. కావలసిన వాళ్ళను మీరు అంటాం కదా రెస్పెక్ట్ఫుల్ గా. మీరంట. వాళ్ళ అవును. వచ్చి భవాన్. ఇంటికి, అమ్మ మీరు ఎక్కడ ఉంటున్నారు అంట, అమ్మ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడగరు కదా, మీరు అంటాం కదా, అవును. అని భవాన్. అది మీరు అంట. అవును. భవాన్ భవాన్. కుత్ర వసంతి. ఓకే. ఉమ్. అహం నేను ఉమ్. భాగ్యనగరమునందు నివసించుచున్నాను. భాగ్యనగరే ఉమ్. నివసతి. వసామి. అహం వసామి, వసామి. అహం పఠామి, భాగ్యనగరే అహం వదామి, అహం అహం పిబామి భాగ్యనగరే లాగా వసామి. అహం వసామి. భాగ్యనగరే వసామి. అహం భాగ్య మేమెన్నాడు అడిగారు అనుకోండి, అహం భాగ్యనగరే వసామి, ఉమ్. అహం సికింద్రాబాద్ వసామి. నగరే వసామి. ఓకే. వసామి. ఉమ్. షాపు ఎక్కడ ఉన్నది, కొట్టు ఎక్కడ ఉన్నది, కొట్టు కొట్టు. ఎక్కడ ఉన్నది, ఉమ్. కొట్టు అంటే కొట్టు. కొట్టు. అవును. చెప్పాము మీకు. కొట్టు. ఆపణం. 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 ఆపణం ఆపణం. కుత్ర కుత్ర అస్తి. అసి. అస్తి. కుత్ర కుత్ర అస్తి. అస్తి. ఆపణం కుత్ర అస్తి. ఎందుకంటే ప్రథమ విభక్తి ప్రథమ పురుషులో ఉంది కదా. అవును. రాధికే పుస్తకం ఆనయ. రాధికే పుస్తకం ఆనయ. తెలుగు చెప్పండి. రాధికే. రాధిక పుస్తకం తీసుకొని రా. ఓ రాధిక. ఓ రాధిక పుస్తకం పుస్తకం. తీసుకొని రా. తీసుకొని రా. పుస్తకమును ఆనయ తీసుకొని రమ్ము. అంటే ఇట్స్ రిక్వెస్ట్ ఆర్ అన్ ఇంపరేషన్. ఆనయ. అది అవును. ఓకే. తర్వాత తీసుకుంటాము. మన ఘనశ్యామ్ గారు, చెప్పండి. భవతః కిం రోచతే. భవతః కిం రోచతే. ఆ, భవతః మీకు ఏమి మీకు ఏమి భవతః ఉమ్, మీకు ఇష్టము. ఇష్టము. ఏమి ఇష్టము. ఆ. రోచతే అంటే ఏమి ఇష్టము, మీకు ఏమి ఇష్టము. అప్పుడు మీరేం చెప్పారు, నేను అడిగాను అనుకోండి, భవతః కిం రోచతే అంటే మీరు అహం అహం చలనచిత్ర దర్శనం అన్నారు. అంటే అచ్చా, చలనచిత్ర దర్శనం ఇచ్చామి. రోచతే. భవతః కిం రోచతే, రోచయామి. చలనచిత్ర దర్శనం రోచయామి. సినిమాలు చూచుట. చలనచిత్ర దర్శనం అంటే చాలు, మీకు ఏమి ఇష్టం అంటే చలనచిత్ర దర్శనం, సినిమాలు చూడడం. ఓకే. నెక్స్ట్ మా పద్మజ చూడండి. ఏషా శాకుంతల నాటకం పశ్యతి. ఏషా దేశ అంటే ఈమె. అంటే ఈమె. ఏషా ఈమె 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 శాకుంతల నాటకం పశ్యతి. నాటకాన్ని చూస్తోంది. శాకుంతల నాటకాన్ని చూస్తోంది. నాటకమును చూస్తోంది. నాటకం అనేటువంటిది ద్వితీయలో ఉంది. మయా కిం ముక్తం. మయా కిం ముక్తం. మయా అంటే నేను నాచే. నా చేత. కిం అంటే అచ్చా. ఏమి చెప్పబడినది. ఉక్తం ఏమి చెప్పబడినది. చెప్ప వాట్ డిడ్ ఐ సే నేను అడిగాను. మయా కిముక్తం. నిన్నటి రోజున నేను మీ ఇంటికి వచ్చి తిని. నిన్నటి రోజున నిన్నటి రోజు అంటే నిన్నటి రోజున
గత దినే నిన్నటి రోజునందు అన్నమాట. గత దినే నేను అంటే అహం. అహం అహం మీ ఇంటికి ఆగతవాన్ ఆగచ్చం వచ్చితిని గృహం ఆగచ్చం భవతః గృహం గత దినే అహం ఆగచ్చం నేను వచ్చితిని. మీ ఇంటిలో ఎక్కువ గొడవగా ఉంది నేను వచ్చినప్పుడు. మీ ఇంటిలో మిక్కిలి గొడవగా ఉన్నది. భవతః గృహే అవగృహి భవతః కోలాహలం. అంటే మీ గృహే అంటే మీ ఇంటిలో అతీవ కోలాహలః వర్తతే. అతీవ మిక్కిలి. అతీవ అంటే మిక్కిలి. గొడవ అంటే కోలాహలం. కోలాహలం వర్తతే ఉన్నది. భవతః గృహే అతీవ కోలాహలః వర్తతే. మళ్ళీ ఎవరు? సాయి గారు. ఏతత్ ఫలం కుత్రతః ఆనీతం? ఏతత్ ఏతత్ ఫలం. ఫలం ఏతత్ ఫలం అంటే ఏ ఫలమైతే ఏతత్ ఈ ఫలం ఈ తత్ అంటే ఈ పండు ఈ ఈ ఫలము కుత్రతః ఈ పండ్లు కుత్రతః ఎక్కడ పంచమీ విభక్తిలో ఉంది. ఎక్కడ ఉన్నది? కుత్రతః ఎక్కడ నుండి ఏముంది ఎక్కడ నుండి ఆనీతం తేబడినది. ఎక్కడ ఏతత్ ఫలం కుత్రతః ఆనీతం. ఓకే? చేయబడినది ఈ పండు ఎక్కడ ఈ నుండి ఫలము తేబడినది? ఎక్కడ నుండి చేయబడినది. అది తర్వాత ఆగామి భానువాసరే అస్మాకం గృహం బాంధవాః ఆగచ్చంతి. ఆగామి భానువాసరే అంటే వచ్చే ఆదివారం. ఆదివారం నాడు వాసరే ఆదివారం నందు అన్నమాట. అస్మాకం గృహం అంటే మా ఇంటికి. బాంధవాః ప్లూరల్లో ఉంది. బాంధవులు ఆగచ్చంతి ప్లూరల్లో ఉంది. మళ్ళీ ప్లూరల్ ఫ్యూచర్. వచ్చుచున్నారు. వచ్చే ఆదివారం నాడు మా ఇంటికి బంధువులు వస్తున్నారు. అయిందా? ఆగామి భానువాసరే వచ్చే ఆదివారం నాడు అస్మాకం గృహం మా ఇంటికి బాంధవాః బంధువులు ఆగచ్చంతి వచ్చుచున్నారు. అందువలన నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. రిలేటివ్స్ వస్తున్నారు కాబట్టి నేను వెళ్ళడం లేదు. ఎక్కడికి ఆ రోజు వెళ్ళడం లేదు. ఇలా చెప్తాం. అందువలన చెప్పండి ఎవరన్నా. అతః అతః తతః లేకపోతే తస్మాత్ తదర్థం. అందువలన తదర్థం అనొచ్చు. తస్మాత్ అనొచ్చు. అందువలన అహం నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. నేనంటే అహం అహం అహ్ ఎక్కడికి దీర్ఘం పెట్టాను. కుత్ర అంటే ఎక్కడికి. ఎక్కడికి వెళ్ళడం లేదు అంటున్నాం కదా. ఎక్కడికి అంటే కుత్రాపి కుత్రాపి. కుత్రాపి న గచ్ఛామి. కరెక్ట్. బ్యూటిఫుల్. తదర్థం అహం కుత్రాపి న గచ్ఛామి. తస్మాత్ అహం కుత్రాపి న గచ్ఛామి. అతః కుత్రాపి అహం న గచ్ఛామి. ఇలాగని చెప్పవచ్చు. మమ గృహే బహవః వృక్షాః సంతి. మమ గృహే మా ఇంటి నందు నా ఇంటిలో మా ఇంటి యందు బహవః అనేక వృక్షాలు చాలా అనేక వృక్షాః వృక్షాలు ఉన్నవి.
చెట్లు, అనేక వృక్షములు ఉన్నవి. వృక్షములు, సంతి ప్లూరల్, ఉన్నవి. అస్తి సంతి. బహవః. అస్తి అంటే ఒకటి. మమ గృహే చూతఫల వృక్షం అస్తి అంటే మామిడి చెట్టు ఉంది. బహవః వృక్షాః సంతి, ఎక్కువ వృక్షములు ఉన్నాయి, ఎక్కువ చెట్లు ఉన్నాయి. మమ గృహే బహవః వృక్షాః సంతి. రామాయణము యొక్క రచయిత మహాకవి వాల్మీకి. చెప్పండి నాగరత్నం. రామాయణము యొక్క రామాయణస్య. వినపట్టలే మీ మాట. రామాయణం అనేది రామాయణస్య కాదు కదా. రామాయణము యొక్క రచయిత అంటే సంస్కృతంలో రచయిత. రామాయణస్య రచయిత మహాకవి వాల్మీకి. సింగులర్ నంబర్, ప్రథమ పురుష, మహాకవి వాల్మీకి. ఓకే. రామాయణస్య రచయిత మహాకవి వాల్మీకి. రాముడు సీతాలక్ష్మణులతో కూడా అరణ్యమునకు వెళ్ళెను. రాముడు సీతాలక్ష్మణులతో కూడా అరణ్యమునకు వెళ్ళెను. ఒక్కొక్క మాట తీసుకోండి. రాముడు, రామః, సీతాలక్ష్మణులతో కూడా, సీతాలక్ష్మణేన సహా. ఓకే. సీతాలక్ష్మణేన సహా అరణ్యమునకు. ద్వితీయ అరణ్యం వెళ్ళెను. అగచ్చత్. అగచ్చత్ కరెక్ట్. రామః సీతాలక్ష్మణేన సహా అరణ్యం అగచ్చత్. నాతో కూడా ఎవరు వచ్చుచున్నారు? నాతో కూడా. మయా సహ, మయా సాకం. సాకం అనొచ్చు, మయా సహ అని కూడా అనొచ్చు. ఎవరు అంటే కహ. ఆగచ్చతి. మయా సహ మయా సాకం కహ ఆగచ్చతి. ఎవరు వచ్చుచున్నారు? మీ ఇంటిలో ఎవరెవరున్నారు? ఏతత్ గృహే. మీ ఇంటిలో. ఇంట్లో. అస్మాకం అంటే మా ఇంటి. యుష్మద్ గృహే. యుష్మాకం. ఎవరెవరున్నారు అన్నారు. కేకే సంతి. సంతి. అస్మాకం గృహే కేకే సంతి. ఎవరెవరున్నారు? వయం సర్వే దేహలీం గచ్చామః. దేహలీం అంటే ఢిల్లీకి. వయం సర్వే దేహలీం గచ్చామః. మేమందరము ఢిల్లీకి వెళుచున్నాము. గచ్చామః ప్లూరల్లో ఉంది. మేమందరం. వయం సర్వే మేమందరము ఢిల్లీ వెళ్తున్నాము. కిమర్థం గచ్చంతి అంటే కిమర్థం, ఎందుకొరకు వెళుతున్నారు. వెళ్ళుచున్నారు. కిమర్థం గచ్చంతి
ఎందుకొరకు వెళుతున్నారు? అక్కడ రాష్ట్రపతి భవనమును చూచుట కొరకు. అక్కడ రాష్ట్రపతి భవనమును చూచుట కొరకు. అక్కడ అంటే అత్ర రాష్ట్ర అత్ర అత్ర. అత్ర అంటే ఇక్కడ, తత్ర అంటే అక్కడ. తత్ర రాష్ట్రపతే భవనే భవనం. భవనే అంటే భవనం. భవనమునందు. భవనం భవనమును ద్వితీయ విభక్తి. భవనం చూచుట కొరకు. దర్శనార్థే దర్శనార్థం సందర్శనార్థం. దర్శనం తత్ర రాష్ట్రపతి భవనం సందర్శనార్థం అని చెప్పారు. పిల్లవాడు ఎందుకొరకు ఏడ్చుచున్నాడు? పిల్లవాడు శిశుః శిశు. రోదతి. బాలకః శిశు అనొచ్చు, కిశోర. కిమర్థం రోదతి? కిమర్థం రుదతి? రోదతి. రోదతి. శిశు కిమర్థం రుదతి? అతడు పాల కొరకు ఏడ్చుచున్నాడు. చెప్పండి రవిప్రకాష్. అతడు దుగ్ధార్థం. పిల్లవాడు సహా నిలబడండి. దుగ్ధార్థం. పాల కొరకు. దుగ్ధార్థం. క్షీరార్థం. దుగ్ధార్థం. పాల కొరకు రుదతి క్షీరార్థం. ఏడ్చుచున్నాడు. రోదతి. ఇప్పటి వరకు ఏమి చదివారు? ఇప్పటి వరకు ఏతావత్ ఏతావత్ పర్యంతం. ఏతావత్ అంటే ఇంతవరకు, ఇంత. ఏతావత్ పర్యంతం ఇప్పటి వరకు ఏమి చదివారు? కిం పఠతి కిం పఠంతి? కిం పఠితవంతః. ఏమి చదివారు అని అడుగుతున్నాం వాళ్ళని. పఠితవంతః. కిం పఠితవంతః. హితవంత్. ఓ బాలికలారా, ఏమి ఇప్పుడు వ్రాయుచున్నారు? ఓ బాలికలారా. సంబోధన ప్రథమలో ఉంది. ఏ హే బాల- బాలిక హే బాలికా. ఏమి అంటే దాని కిం ఇదానీ కిం లిఖంతి వ్రాయుచున్నారు. ప్లూరల్లో ఉంది కదా, లిఖతి లిఖంతి. ఓకే. ఇప్పుడు వాళ్ళ ఆన్సర్ ఏం చెప్పారు? మేము ఇప్పుడు భాగవత శ్లోకమును వ్రాయుచున్నాము. మేము. ఓ బాలికలారా ఏమి వయం. వ్రాయుచున్నారు? వయం మేము వయం. భాగవత భాగవత శ్లోకి వయం ఇప్పుడంటే ఇదానీ దాని భాగవత శ్లోకాన్, భాగవత శ్లోకమును, శ్లోకములను లిఖామహ వ్రాయుచున్నాము. రామః. లిఖామి రామః. సింగులర్ నంబరు. లిఖామహ లిఖా. ప్లూరల్ నంబర్. అలాగే ఒక్క మాట, చిన్న చిన్న మాటలు చదువుతూ ఉంటే ఒకటి వస్తాయి. బండిని త్వరగా నడుపు. యానం శకటం. వేగ్ శకటం శీఘ్ర. యానం. వేగ్ యానం వేగేన. త్వరగా అంటే వేగేన శీఘ్రం. శీఘ్రం చలాయతు. చాలయ. చల- మళ్ళా చాలయ. విధిలింగ్లకు చాలయ అన్నది ఒక రిక్వెస్ట్ ఇంపర్షన్లో ఉంది. శకటం శీఘ్రం చాలయ. శీఘ్రం. శీఘ్రం గంతవ్యం.
త్వరగా వెళ్ళవలసి ఉన్నది. కొంచెం నీటిని తీసుకొని రమ్ము. కొంచెం నీటిని తీసుకొని రమ్ము. కొంచెం అంటే కించిత్ కించిత్. కించిత్ స్వల్ప అంటారా? కించిత్. కించిత్ నీటిని అంటే స్వల్ప జలం జలం. జలం. కించిత్ జలం ఆనయ ఆనయ. ఆనయ. కొంచెం నీటిని తీసుకుని రమ్ము. ఎందుకు? పాతుం ఇచ్చామి అంటే త్రాగాలని కోరుకుంటున్నాను. పాతుం ఇచ్చామి, కొంచెం కించిత్ జలం ఆనయ. నీవు నా వద్దకు రావద్దు. నీవు అంటే త్వం త్వం. నా వద్దకు. నా వద్దకు. మమ సమీపం. మమ సమీపే మమ సమీపం నా ఆగచ్చ. రావద్దు. ఆగచ్చ అంటే రమ్ము. నా ఆగచ్చ రావద్దు. యుష్మాకం భ్రాత గృహే నాస్తి వా? యుష్మాకం భ్రాత గృహే నాస్తి వా? చెప్పండి. యుష్మాకం భ్రాత. మీ అన్నయ్య ఇంట్లో లేడా? మీ అన్నదమ్ముడు, మీ అన్నయ్య గృహే ఇంటి యందు ఇంటి యందు ఇంటి నాస్తి యందు వా? లేడా? అస్తివా లేడా. అంటే ఉన్నాడా అని. నాస్తివా అంటే లేడా. అస్తివా అంటే ఉన్నాడా అని, నాస్తివా అంటే లేడా. అస్తివా అంటే ఉన్నాడా అని. నాస్తివా లేడా. నా అస్తివా అర్థమైంది సార్. మన రథయాత్ర అయింది. బాలబాలికలందరూ రథోత్సవమునందు నాట్యము చేయుచున్నారు. బాలబాలికలందరూ రథోత్సవమునందు నాట్యమును చేయుచున్నారు. బాలబాలికలు అనడానికి ఏంటంటారు? బాలికా కదా. బాలబాలికలు అందరూ అంటే బాలబాలికా సర్వే. ఎక్కడ చేశారు? సర్వే రథోత్సవమునందు. రథోత్సవే. రథోత్సవమునందు సప్తమి. ఏం చేశారు? నాట్యం కుర్వంతి. నాట్యమును చేయుచున్నారు. కుర్వంతి మళ్ళీ ప్లూరల్లో ఉంది. ఎందుకు? బాలబాలికా ప్లూరల్ కాబట్టి. సూర్యః పూర్వస్యాం దిశి ఉదేతి. సూర్యః పూర్వస్యాం దిశి ఉదేతి. ఉదయం సూర్య అంటే ఉదయించును. సూర్యుడు. పూర్వస్యాం దిశి అంటే పూర్వ దిశ యందు, తూర్పు దిశ దిక్కున యందు తూర్పు దిక్కున ఉదయించును. ఉదేతి ఉదయించుచున్నాడు. ఆకాశః ఆకాశే బహవః నక్షత్రాణి దృశ్యంతే. ఆకాశే అంటే ఆకాశే గృహే. ఆకాశమునందు అనేక నక్షత్రములు ఆకాశమునందు ప్రకాశిస్తున్నవి. బహవః నక్షత్రములు. నక్షత్రాణి. నక్షత్రాణి ప్లూరల్. బహవః అనేక నక్షత్రాణి చాలా నక్షత్రములు దృశ్యంతే కనిపించుచున్నవి. కనపడుచున్నవి, చూడబడుచున్నవి. నలః దమయంతీం వృణాతి. నలః తెలుగులో నలుడు. దమయంతీం. దమయంతీం. రామం లాగా రమయంతీం అంటే దమయంతిని వృణాతి.
వరించుచున్నాడు. వరించుచున్నాడు. నరుడు దమయంతిని వరించుచున్నాడు. యథాకాలం భుక్త్వా ఆరోగ్య రక్షయతు. యథాకాలం భుక్త్వా. యథాకాలం అంటే సమయానుసారంగా, వేళ తప్పకుండా. భుక్త్వా అసమాపక క్రియ, త్వా ప్రత్యయం, భుజించి. ఆరోగ్యం రక్షయతు. ఆరోగ్యం ఆరోగ్యం రక్షయతు, రక్షించుకొనుము. రక్షించుకొనుము. తమ్ముడు పెరుగును తినుచున్నాడు. తమ్ముడు అనుజః అనుజః పెరుగును పెరుగును దధిం. దహిం అధిం దహిం పెరుగును దధిం దధిం తినుచున్నాడు. సాధతి. తినుచున్నాడంటే అశ్నాతి. అశ్నాతి, అశ్నామి, అశ్నాసి, అశ్నాతి. ఇక్కడ అశ్నాతి. అనుజః దధిం అశ్నాతి. కుక్క ఇంటిని రక్షించుచున్నది. పునః శునకః గృహం గృహం రక్షతి. రక్షతి. శునకః గృహం రక్షతి. సర్వే జనాః వకుళవృక్షఛాయాయాం ఉపవిశంతి. సర్వే జనాః అందరూ మనుష్యులు జనులందరూ వకుళవృక్షఛాయాయాం చెట్టు కింద చెట్టు నీడలో. ఛాయ అంటున్నాం కదా. పగడ చెట్టు నీడలో, నీడయందు ఉపవిశంతి కూర్చొని ఉన్నారు. కూర్చుని ఉన్నారు. ప్రజలంతా పొగడ చెట్టు నీడలో కూర్చొని ఉన్నారు. మామయ్య పదవిని విరమించి తీర్థయాత్రలకు వెళ్ళుటకు ఇష్టపడుతున్నాడు. మామయ్య మాతులః పదవిని విరమించి. పదవిని, పదవీం విరమించి. విరమ్య మాతులః పదవీం విరమ్య తీర్థయాత్రలకు, తీర్థయాత్రాం వెళ్ళుటకు గంతుం ఇష్టపడుచున్నాడు. ఇచ్చతి. మాతులః పదవీం విరమ్య తీర్థయాత్రాం గంతుం ఇచ్చతి. మామయ్య మేనమామ పదవిని విరమించి తీర్థయాత్రలకు వెళ్ళుటకు ఇష్టపడుచున్నాడు. తావత్ కార్యం కర్తుం అహం న శక్నోమి. ముందు అహం న శక్నోమి తీసుకోండి. అహం న శక్నోమి. అహం అంటే అహం అంటే నేను. నేను నేను న శక్నోమి. న శక్నోమి అంటే సమర్థుడను కాను. శక్తులను కాను. కార్యం కర్తుం న శక్నోమి అంటే ఆ పని పని చేయుటకు సమర్థుడను కాను. తావత్ కార్యం కర్తుం న శక్నోమి అంటే అంత పని చేయడం నాకు వీలు పడదు. అంత పని చేయుటకు తావత్ కార్యం కర్తుం
అహం న శక్నోమి. సాయంకాలము వర్షము కురియగలదు. సాయంకాలం, సాయంకాలం అంటే సాయం, సాయం. వర్షం అంటే, వర్షము అంటే ప్రథమ విభక్తిలో ఉంది. ఏమిటి కురుస్తుంది? వర్షం కదా సబ్జెక్ట్. వర్షం, వర్ష వర్షం. కురియగలదు. భవిష్యసి గమిష్యసి లాగా వర్షిష్యతి, వర్షిష్యతి. ఎందుకంటే వర్షం అనేటటువంటిది థర్డ్ పర్సన్ లో ఉంది కదా, వర్షిష్యతి. ఈ విధంగా పొందుకొని, ఈ విధంగా నెక్స్ట్ టైం ఎంతో ఒక అరగంట సేపు ఈ వాక్యాలు ఏదో ఒక శ్లోకాన్ని తీసుకుని దాంట్లో ఉన్న విభక్తులు చూస్తాం. ఇవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. మళ్ళీ ఆ రికార్డుని వింటూ ఎందుకు అలా చెప్పామన్నది మీరు ఒక్కొక్క పదాన్ని తీసుకుని చూడండి. దగ్గర దగ్గర ఒక 50 సెంటెన్సెస్ చెప్పుకున్నాం మనం కదా. మీకు కవర్ చేశారు. 60 పైన చెప్పారు సార్. 60 పైన, 65 అన్న చెప్పారు. ఎన్నో చెప్పి రాస్తున్నారా? అదే నెమ్మదిగానే చెప్తున్నాను కదా మీకు. కాకపోతే అన్ని రాయలేకపోయాను. పర్వాలేదు, రాశారు కదా. వీడియో ఉంటుంది, వీడియో మళ్ళీ ఏం చేయాలంటే ఒక వారం టైం ఉంది. ఈ వారం టైంలో వీడియో పెట్టుకుని ఎందుకు అలా చెప్పాం, ఏ విభక్తి ఏ జెండర్ లో ఉంది, ఏ అదే క్రియాపదమైతే ఏ లకారంలో ఉంది, ఏ పురుషలో ఉంది, తర్వాత ఏ నంబర్లో ఉంది చూసు. ఓకే, ఒకటి పురుష, 2 వచనము, 3 లింగము, తరువాత విభక్తి. ఇవి శబ్దాలకి. వేరే వాటికి అక్కడ కూడా ఏ పురుష, ఏ వచనము, ఏ లకారం, లింగం ఉండదు వీటికి, ధాతువులకి. ఓకే, అలా వింటూ వింటూ ఉంటే వచ్చేస్తాయి. కష్టమేం లేదు, సంస్కృతం ఇది. అదే అవన్నీ చేస్తే మాకు రివిజన్ అయిపోతుంది అన్నమాట. ఇన్నాళ్ళు చెప్పిన పాఠాలన్నీ పాఠంలో వచ్చిన ప్లూరల్స్ వస్తున్నాయి, ఫ్యూచర్ వస్తున్నది, ప్రజెంట్ వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి కదా, మీకు ఆటోమేటిక్గా అవి వస్తాయి అన్నమాట. మళ్ళీ అవే విధంగా చెప్పిన కన్నా ఈ విధంగా చెప్పుకుంటే బెటర్ ఏమో అనిపించింది. అవును సార్, బాగుంది, చాలా బాగుంది సార్, చాలా చక్కగా చెప్పారు. అంటే మరి కొంచెం చేసుకుని రాసుకోవాలి. అందరూ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. పొద్దున్న చూస్తే 16 మందో ఎంతమందో ఎస్ అన్నారు, కానీ 14 మందే ఉన్నారు. పర్వాలేదు, ఉన్నవాళ్ళు ఉన్నారు, రండి. మళ్ళీ ఏమా శారద తల్లి? వెరీ యూస్ఫుల్ గురుగారు. నమస్కారం గురుగారు, చాలా బాగుంది. అదే, ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి? సంస్కృత పండితురాలు మీరు, చెప్పండి తప్పులు ఏమైనా ఉంటే. అమ్మో, అలా అనకండి గురుగారు, అన్ని నేర్చుకుంటున్నాను దగ్గరే నేను. అయ్యో, అలా కాదు, చాలా బాగుంది గురుగారు, చాలా చాలా బాగుంది. ఉచ్చరించవచ్చు, తప్పు చెప్పవచ్చు కదా, ఎవరికైనా తప్పిదం అనేది సహజం, ఇది మాతృభాష కాదు కదా. అంచేత ఏదైనా ఇలా ఉంటే అలా కాదు అన్నట్టుందండి. సజెస్టివ్ గా చెప్పండి, తప్పు లేదు. లేకపోతే నాకు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి. అలాగే గురుగారు, తప్పకుండా. మీరు నెక్స్ట్ వీక్ ఏం చేస్తారంటే ఆ త్వా ప్రత్యయాలు, తుమం ప్రత్యయాలు అవన్నీ ఉన్నాయి కదా, కత్తుం అలా అవన్నీ, అవి లిస్ట్ ఇవ్వండి. అవి కొంచెం పరిచయం చేస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తాయి అందరికి. మేకింగ్ సెంటెన్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. కనెక్టింగ్ సెంటెన్సెస్, మేకింగ్ సెంటెన్సెస్ అంతా చాలా. అవన్నీ సన్ ప్రత్యయము, తుమం ప్రత్యయము, త్వా ప్రత్యయం ఉన్నాయి కదా, అవన్నీ మీకు తెలుసు. ఆ లిస్ట్ తయారు చేసి ఒక 3 క్లాసుల్లో కొంచెం కొంచెం చెప్పడం. అది అయిపోతే ఇక ఇదే పని. వాక్యాలు చదవడం, తెలుగులో చెప్పడం, సంస్కృతం చెప్పడం, సంస్కృతం చెప్పడం, తెలుగులో చెప్పడం, మార్చుకుంటూ ఉండడం. ఈ 2 తెలుగులో ఒకటి చెప్తాను, సంస్కృతం ఒకటి చెప్తాను, వేరే మారుస్తూ ఉండరు. కానీ తేడా ఉంటే నేను చెప్తాను. ప్లస్ ఒక శ్లోకం తీసుకుందాం, భాగవతము, రామాయణము, భగవద్గీత, ఏదో ఒకటి, ముఖ్యంగా గీత నుంచే తీసుకుందాం. అందరికీ పరిచయం ఉంటుంది, గీత శ్లోకం అవుతుంది. ఓకే, జయతు భారతం, జయతు సంస్కృతం. జయతు సంస్కృతం.